అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తమకు అనుకూలంగా లేని దేశాలపై పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు చైనా, కెనడా, మెక్సికో మీద విధించిన సుంకాలు, ఏప్రిల్ 2న లిబరేషన్ డేగా ప్రకటించిన విస్తృత సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని కదిలించాయి. ఈ టారిఫ్లు ప్రపంచ దేశాలపై కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే భారీ ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ధరలు పెరగడంతో జీడీపీ వృద్ధిని తగ్గించి ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తున్నామంటున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ సుంకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్లస్ ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథోపియా, ఇరాన్, యుఏఈ సమ్మిట్లో భారత్, చైనా, రష్యా నేతలు కలిసి ట్రంప్ సుంకాలపై హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా పుతిన్, కిమ్ జోంగ్ ఉన్, జిన్పింగ్ ఐక్యత చూపడం అమెరికాను మరింత ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ సంఘటనలు ప్రపంచ రాజకీయాలు, ఆర్థికాల్లో భారీ మార్పులకు దారితీసేలా ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్యాక్స్ ఫౌండేషన్ అంచనాల ప్రకారం 2025లో ఈ సుంకాలు ప్రతి అమెరికన్ కుటుంబానికి సగటుగా $1,300 అంటే భారత కరెన్సీలో సుమారు 1.08 లక్షల రూపాయల అదనపు భారాన్ని మోపుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం సుంకాలు అమెరికా జీడీపీని 0.9% తగ్గించి ధరలను 2.3% పెంచుతాయని ఏల్ యూనివర్సిటీ బడ్జెట్ ల్యాబ్ అంచనా. చైనా మీద 145% సుంకాలు, యూయూపై 20%, ఇండియాపై 50% వంటివి వాణిజ్య డెఫిసిట్ను తగ్గించాలని ట్రంప్ ఉద్దేశం. కానీ ఇది ధరల పెరుగుదలకు దారితీసి ఉపాధి రేట్ను 7% తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ ప్రకారం మిడిల్ క్లాస్ కుటుంబాలు $58,000 అంటే సుమారు 48 లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీంతో పాటు అమెరికాలో ఆటోమొబైల్స్, స్టీల్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ధరలు 6 నుంచి 17% పెరిగాయి. ఇది రిసెషన్ అవకాశాన్ని 60%కి పెంచింది. ఐఎంఎఫ్, ఓఈసీడీ 2025 ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను 3.3% నుంచి 2%కి తగ్గించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటు బ్రిక్స్ సమ్మిట్లో భారత్, చైనా, రష్యా ఐక్యత చూపడం ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా పెద్ద సందేశంగా నిపుణులు భావిస్తున్నారు. ఇక బ్రిక్స్ సమ్మిట్లో మోదీ, జిన్పింగ్, పుతిన్ కలిసి గ్లోబల్ సౌత్ సహకారాన్ని ప్రోత్సహించారు. ఈ సమ్మిట్ డిక్లరేషన్లో యునైలాటరల్ టారిఫ్స్ ను విమర్శించి డబ్ల్యూటీఓ సంస్కరణలు, డే డాలరైజేషన్ పైన చర్చలు జరిగాయి. అమెరికాలో ధరలు పెరగడంతో జీడీపీ వృద్ధిని తగ్గించి ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయంటున్నారు. ఇండోనేషియా మెంబర్గా చేరడం, 13 దేశాలు పార్ట్నర్గా చేరడం బ్రిక్స్ బలాన్ని పెంచింది. ట్రంప్ బ్రిక్స్ ను యాంటీ అమెరికన్ గా పిలిచారు. 10% అదనపు సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఈ సమ్మిట్ ఎస్సీఓ సమ్మిట్తో కలిపి చైనా, రష్యా, ఇండియా ఐక్యతను ప్రదర్శించింది. పుతిన్, కిమ్, జిన్పింగ్ చైనా మిలిటరీ పరేడ్లో పాల్గొని అమెరికాకు వ్యతిరేకంగా సందేశమిచ్చారు. ఈ సంఘటనలు అనేక పరిణామాలకు దారితీసేలా కనిపిస్తుంది. బ్రిక్స్ సమ్మిట్లో పుతిన్, జిన్పింగ్, మోదీ కలయిక అమెరికా ఐసోలేషన్ను మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ ఎడాపెడా వేసిన సుంకాలు ఆ దేశానికే నష్టం కలిగించేలా కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.